హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఏవైనా దీర్ఘకాలిక రోగాలుంటే అవి మళ్ళీ తిరగబడతాయి అంటారు. నిజమేనా? అవి ఒక మూఢనమ్మకమా? మూఢనమ్మకం ఏం కాదమ్మా. హ్మ్. అందులో కొంతవరకు వాస్తవం ఉంది. ఓకే. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అంటారు, మనస్సు మీద ఆధిపత్యం ఉంటుంది. హ్మ్. కనుక పూర్ణిమ నాడు అమావాస్య నాడు మనస్సులో తేడాలు ఉంటాయి. హ్మ్. ఎట్లాగైతే సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయో అట్లాగే పౌర్ణమి అమావాస్యలకి అమావాస్య నాడు విపరీతమైన డిప్రెషన్ ఉంటుంది. ఓ. హుహు. అందులో మనకు కూడా ఇంతో అంతో ఉంటుంది గమనించంగానే. హ్మ్. మనం మానసికంగా బాగానే ఉన్నాం గనక, చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉన్నాం గనక గ్లేరింగ్గా కనపడదు. హ్మ్. జాగ్రత్తగా గమనించుకొని చూసినట్టయితే మన ప్రవర్తననే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అమావాస్య నాడు మన ప్రవర్తనకి, పూర్ణిమ నాడు మన ప్రవర్తనకి కొంచెం తేడా కనపడుతుంది. ఓ, ఇస్ ఇట్? ఒకే సిచ్యువేషన్ డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తాం ఆ 2 అంతే. రోజుల్లో. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే అమావాస్య అనుకోండి, చెయ్యాలా ఈ పని, రేపు చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. బద్ధకం. అదే పౌర్ణమి ఇంకో రోజు అట్లా అనుకోం, వెంటనే చేస్తాం. మ్మ్. పూర్ణిమ నాడు ముందరే బయలుదేరుతాం. ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎందుకంటే చంద్రుడు పూర్తి స్థాయిలో ఉంటాడు కనుక మనసు మనలాంటి వాళ్ళల్లో ఈ మనసులో వచ్చే మార్పులు పెద్దగా కనపడవు, కానీ మానసిక రోగులు ఉన్నారు చూడండి, వాళ్ళల్లో బాగా కనపడతాయి. ఎస్. వాళ్ళకి మరీ అమావాస్య వచ్చిందంటే ఈ మెంటల్ పేషెంట్స్ కట్టేస్తారు కూడా. కారణం ఏంటంటే అమావాస్య నాడు సూర్యుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మొండితనం, పట్టుదల ఎక్కువ ఉంటాయి. సూర్యుడు ఆత్మకారకుడు కదా, నా మీద నాకు నమ్మకం కదా, నేనేదంటే అదే చేస్తా అనేటటువంటి మొండితనం ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఫుల్గా ఉంటాడు గనక మనసు చాలా వికసించి ఉంటుంది, ప్రతిదీ లైట్గా తీసుకునేది. ఆ రోజు సూర్యుడు చాలా దూరంగా ఉండడం ఉంటుంది. అంత ప్రభావం ఉంటది కదమ్మా. అమ్మా బాగా ఉంటుంది. ఏమాత్రం మానసికమైనటువంటి బ్యాలెన్స్ లేని వాళ్ళల్లోనూ బాగా బయటపడుతుంది. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో జాగ్రత్తగా గమనిస్తేనే కనపడుతుంది. అందుకే ఇవి గమనించుకునే మన వాళ్ళు అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టద్దు ఇట్లాంటి మాటలు కొన్ని చెప్తూ ఉంటారు. అంతే, అంతకన్నా వేరే కాదు. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్, నీ మనస్సు మీద నీకు అదుపు గనక ఉన్నట్టయితే మనం చేసేయచ్చు. అది లేని వాళ్ళు, మనస్సు మీద అదుపు లేని వాళ్ళు మూడ్ బట్టి నాకు మూడ్ ఉంది, నాకు మూడ్ లేదు అంటూ ఉంటారే, అలా అన్న వాళ్ళు మాత్రం అప్పుడు మొదలెట్టకూడదు. ఆ మూడేమిటి, నా కర్తవ్యం నేను చేస్తాను అనేటటువంటి ధైర్యంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం హాయిగా చేసుకోవచ్చమ్మా. అమావాస్యకి పౌర్ణానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఎప్పుడైతే మానసికంగా బాగా కనపడుతుంది, శారీరకంగా కూడా ఈ వీటి యొక్క ప్రభావం వల్ల మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో పెద్ద తేడా కనపడదు, కానీ దీర్ఘకాలిక రోగులు చాలా బలహీనంగా ఉన్నారు. ఈ బలహీనంగా ఉన్న వాళ్ళ మీద మాత్రం వీటిల్లో తేడా కనపడుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కువ మరణాలు అమావాస్యకు ముందు జరుగుతూ ఉంటాయి. అవునంట. అట్లీస్ట్ డిప్రెషన్ పేషెంట్స్ వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం అమావాస్య 2-3 రోజుల ముందు పరిధిలోనే అక్కడే ఉంటారు. ఇంకా అమావాస్య నాడు వాళ్ళని పట్టుకోగలిగామంటే బయటపడిపోయినట్టే. అందుకే మంచంలో ఉండి ఇవాళ రేపా అనే వాళ్ళు ఉన్నారంటే అమావాస్య దరిదాపుల్లోకి వస్తుందంటే అందరూ కేర్ఫుల్గా ఉంటారు. కారణం ఏంటంటే మానసికమైనటువంటి శక్తి తగ్గుతుంది. తగ్గేటప్పటికీ శరీరం కూడా సహకరించదు. మనస్సు వల్లే. ఇప్పుడు మనిషి బతికున్నాడంటే ఎక్కువగా మనస్సు వల్లే బతికున్నాడు. మనస్సు యొక్క పట్టుదల వల్ల బతికుండాలి అనేటటువంటి కాంక్ష లోపల ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎటువంటి అనారోగ్యాన్ని ఎదిరించాలనేటటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. కిల్లింగ్ ఇన్స్టింక్ట్ అంటారు, అది ఉంటుంది. దాంతో బతికుంటాడు. జంతువులుట కొంచెం అనారోగ్యం చేస్తేట అవి ఎందుకు వచ్చింది ఈ శరీరం అని వాళ్ళు ఫైట్ చేయడం మానేస్తాయట జంతువులు. వెటర్నరీ డాక్టర్స్ చెప్తారమ్మా, జంతువులు ఫైట్ చెయ్యవు,
శరీరంలో కొంత అనారోగ్యం, చిన్నదేదో కాలో విరిగిందో ఏదో అనుకో బాగానే ఉంటాయి. అంతకు మించి వేదన కలిగించే రోగాలు ఏమైనా కనుకున్నట్టయితే ది జస్ట్ గివ్ అప్. దే డోంట్ రియాక్ట్. అందుకని త్వరగా చనిపోతాయి. మనుషులకు అది కాదు, ఇంకా ఉండాలి. కాళ్ళు పని చేయకపోయినా, కళ్ళు పని చేయకపోయినా, బుద్ధి పని చేయకపోయినా, ఏది పని చేయకపోయినా ఇంకా బతికుందామని ఉంటుంది. ఈ ఉండడం అనేటటువంటి పట్టుదల ఉందే, ఈ పట్టుదల వల్ల బతికుంటారు. ఎప్పుడైతే మనసు బలహీనపడిందో పట్టుదల సడలుతుంది. పట్టుదల సడలడం వల్ల జరుగుతూ ఉంటాయి. కనుక రోగం తిరగబెట్టడానికి మానసికమైన స్ట్రెంగ్త్ లేకపోవడం కారణం. మానసికమైనటువంటి పటుత్వం, గట్టితనం, బలం లేకపోవడం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల పౌర్ణమి అమావాస్యల ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకుండదమ్మా, తిథుల ప్రభావం బాగా ఉంటుంది. మరి ఏం చేయొచ్చు అంటారా ఇలాంటి రోజుల్లో, అమావాస్య ఆ పౌర్ణమి రోజుల్లో, టు సిట్ బ్యాక్, టు కామ్ డౌన్? స్పెషల్ గా అలాంటి టెన్షన్స్, అలాంటి ఫ్లక్చువేటెడ్ మెంటాలిటీ మైండ్ ఉన్న వాళ్ళకి, డిప్రెస్డ్ మైండ్ ఉన్న వాళ్ళకి, సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇలా చెప్తే వాళ్ళు వింటారా? వినరు కదా, ముందర మనతో దెబ్బలాడతారు. అందుకని పూర్వం నుంచి మన వాళ్ళు ఏమన్నారు, ఎవరికి ఎట్లా ఉందని కాకుండా జనరల్ రూల్స్ పెట్టేశారు. అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టకండి, పైగా అనధ్యయన దినం అన్నారు. అమావాస్య పాడ్యమి, నో స్టడీస్. నెలకి ఈ 2 రోజులే సెలవులు ఉండేవి ఆ రోజుల్లో విద్యార్థులకి. ఆదివారం సెలవు ఉండేది కాదు. ఆంగ్లేయులు వచ్చాక వాళ్ళు ఆదివారాలు చర్చికి వెళ్ళాలి గనక ఆదివారాలు సెలవులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆంగ్లేయుల పరిపాలనకు ముందు మహమ్మదీల పరిపాలనా కాలంలో కూడా మనకి ఆదివారాలు సెలవు లేవు. పాడ్యమే అండ్ అమావాస్య రోజులే అనధ్యయనం, అది కూడా చదువుకునే వాళ్ళకి, మిగిలినవన్నీ కాదు. ఇప్పటికి కూడా మీరు గమనించండి, కూరగాయల వాళ్ళు అమావాస్య నాడు కూరగాయలు పెట్టరు. అవును, మారుడి కొట్టు వాళ్ళు కూడా పెట్టరు. ఎందుకంటే అదంతా కొద్ది డిప్రెషన్ లో ఉండే టైంలో మనం ఎందుకు, ఉత్సాహంగా లేనప్పుడు ఎందుకు, ఎలాగో ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి కనుక ఆ విశ్రాంతి ఏదో ఈ రోజు తీసుకుంటే అయిపోతుంది. బంగారం షాపులు కూడా ఉండవు అనుకుంటాను అమావాస్య, కొన్ని బంగారం షాపులు ఉండవు. కనుక ఎందుకంటే మనిషి, మానవుడు అంటేనే మనోమయ జీవి కదా. మరి మనస్సు మీద ఆధారపడి మన శరీరం ఉంటుంది కనుక మనసు బాగా లేనప్పుడు ఎందుకు వచ్చింది, విశ్రాంతి తీసుకుంటే పోలా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.